చెప్తాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫోటోషాప్ ఇంటర్ఫేస్. అంటే ఫోటోషాప్ ఓపెన్ చేయగానే ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోగానే మనకు ఎదురుగా కనిపించే థింగ్స్ ఏమేమి ఉంటాయనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే. సో దానికోసం నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు నోట్స్ పెట్టేస్తాను. తర్వాత నోట్స్ ప్రకారం మనం వెళ్దాం. ఇక్కడ ఏదో తేడా అయిపోయింది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఆ, నేను ఒకసారి మళ్ళీ న్యూ తీసుకుంటాను. అది బయటకు వచ్చేసింది నాకు. అది ప్రింట్లోకి వెళ్ళి A4 క్రియేట్. ఓకే. ఓకే. నాకు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది విండో ఉంది కదా, ఇవన్నీ కూడా నాకు ఫ్లోటింగ్ వచ్చేస్తాయి. నేను ఇందాక ట్యాబ్ కొట్టాను. మామూలుగా మీరు ఇలా ఇలా ఫ్లోటింగ్ చేసుకున్నారు, తర్వాత ట్యాబ్ కొట్టారు అనుకోండి, మీకు ఏమి కనబడవు. ఒకవేళ మీకు స్క్రీన్ మీద ఏ టూల్స్ కనిపించకుంటే కంగారు పడకండి. జస్ట్ ట్యాబ్ కొట్టండి. కీబోర్డ్ మీద ట్యాబ్ కొడితే మీకు అన్ని టూల్స్, ఎడిటింగ్ టూల్స్, ప్యానల్స్ అన్ని వస్తాయి. ఇది మ్యాక్సిమైజ్ చేసేస్తాను. మళ్ళీ ఒకసారి ట్యాబ్ కొడితే, అయితే మళ్ళీ ట్యాబ్ కొడితే నాకు అది రావట్లేదు. సరే పర్లేదు, దీని లోపల పెట్టేసుకుంటా, ఎందుకంటే దాని సైజ్ అనేది పెద్దగా ఉండడం వల్ల అది రావట్లేదు. ఓకే. సో ఇలా మనకి వచ్చేసింది. నోట్స్ ఇస్తాను మీకు. నోట్స్ ఇస్తే ఏంటంటే మనం నోట్స్ ప్రకారం వెళ్తే అంత సిస్టమేటిక్గా ఉంటుంది. అడోబీ ఫోటోషాప్ 2024 యూజర్ ఇంటర్ఫేస్. ఓకే. అడోబీ ఫోటోషాప్ ఫర్ స్టూడెంట్స్. ఓకే. నాకు అంటే ఇది లేటెస్ట్ వెర్షన్ కాబట్టి అక్కడ మనకి ఇంటర్నెట్లో ఏది దొరకట్లేదు. నేను 2024 అనే పదం తీసేస్తే నాకు స్టాండర్డ్గా ఉండే యూజర్ ఇంటర్ఫేస్, గెట్టింగ్ నో ద ఫోటోషాప్ ఇంటర్ఫేస్ వస్తుంది మనకి. సో ఈ లింక్ ఇస్తాను. మామూలుగా మీకు అక్కడ కనిపించేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తుంటాను. ఫస్ట్ ఈ లింక్ కాపీ చేద్దాం. మీరు ఏదైనా సాఫ్ట్వేర్ గురించి నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ యొక్క ఇంటర్ఫేస్ గురించి నేర్చుకున్నారనుకోండి, మీరు చాలా బాగా ముందుకు వెళ్ళగలుగుతారు. లేకుంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ లింక్ నేను ఇక్కడ పెట్టాను. మిస్ అయిన థింగ్స్ కానీ అడిషనల్ థింగ్స్ కానీ మీరు ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. వీడియో కూడా ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలంటే మీరు మామూలుగా ఎక్కడి నుంచి వెళ్ళి ఓపెన్ చేయాలి, ఆల్రెడీ డిజైన్ చేసిన ఫైల్స్ ఉంటాయి. ఫైల్ మెన్యూలోకి వెళ్ళి ఓపెన్ అని చెప్పి మీరు చేసుకుంటారు. న్యూ అంటే కొత్త డాక్యుమెంట్ తీసుకుంటాం. దాని గురించి మళ్ళీ తర్వాత డీటెయిల్స్ చూద్దాం. జస్ట్ బేసిక్స్లో మనం ఇది కవర్ చేసుకుంటాం. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి, మీరు దీన్ని ఏమంటారు, స్క్రీన్ మీద చూడండి, టూల్స్ ప్యానల్ అని కనిపిస్తుంది కదా. సో మీకు ఇక్కడ చూడండి, ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చేసి టూల్స్ ప్యానల్ అంటాం. ఇది నోట్స్ నేను లింక్ పెట్టాను, మీరు తర్వాత కూడా మళ్ళీ రెఫర్ చేసుకోవచ్చు. టూల్స్ ప్యానల్. ఓకే. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, టూల్స్ ప్యానల్ అంటాం. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని కంట్రోల్ ప్యానల్ అంటాం. ఓకే. కంట్రోల్ ప్యానల్. ఈ పైన కనిపించింది కదా, ఇదంతా కూడా కంట్రోల్ ప్యానల్ అంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెన్యూ బార్. అంటే ఇక్కడ ఫైల్, ఎడిట్, ఇమేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని అంతా కూడా కలిపి మెన్యూ బార్ అంటాం. మినిమైజ్ చేద్దాం. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇది వచ్చేసి డాక్యుమెంట్ విండో. అంటే ఈ డాక్యుమెంట్ విండో నేను ఇలా బయటికి ఇలా తీసుకొని ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డాక్యుమెంట్ విండో అంటాం. ఇది వచ్చేసి సెలక్షన్ టూల్. అంటే సెలక్షన్ టూల్ అని కాదు, మామూలు ఇక్కడ ఉంచే టూల్ అన్ని కూడా ఒక్కొక్కటి మనం ఇక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తాం తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి మీరు ఏదైతే ఫోటో డ్రాయింగ్ టూల్స్, ఇవంటే ఈ ఏరియా అంతా కూడా డ్రాయింగ్ టూల్స్ అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీకు డ్రాయింగ్ టూల్స్ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టూల్. ఇది వచ్చేసి అంటే మెయిన్ టూల్స్ అన్ని కూడా చెప్తున్నారు. మనం ఒక్కొక్క టూల్స్ మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా షేప్ టూల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి కలర్ పికర్ టూల్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి ఏదైనా ఒక కలర్ పిక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కలర్ పికర్ టూల్ అంటాం. రైట్ సైడ్ చూసినట్లయితే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెన్యూ బార్ గురించి డిస్కస్ చేసాం కదా, మళ్ళీ క్లిక్ చేస్తే పోతుంది. తర్వాత పోకుంటే కొంచెం పైకి వెళ్ళి చేయాలి. ఇది వచ్చేసి లేయర్స్ ప్యానల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని గురించి మళ్ళీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్ని బయటికి తీసుకొచ్చాను నేను. లేయర్స్ ప్యానల్ అంటాం. ఓకే. లేయర్స్ ప్యానల్ ఆర్ లేయర్స్ ప్యానల్ లేయర్స్ ప్యానల్. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం.
వచ్చే క్లాసెస్లో ఇక్కడ ఉన్నాయి చాలా. మీరు ఇక్కడ థియరీ కూడా ఉంది, కాకపోతే ఒక్కొక్కటి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అది చేస్తూ వాటిని మనం ఎలా యూజ్ చేయొచ్చు, మనం ఏదైనా ఫోటో ఎడిటింగ్ చేసినప్పుడు ఎలా యూజ్ చేసేయచ్చు అనే విషయాన్ని కూడా నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే. సో యూజర్ ఇంటర్ఫేస్ గురించి మెయిన్గా అయితే మళ్ళీ మనం వాడేటప్పుడు మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఉన్నాయి ఇంకా కలర్, స్వాచెస్, గ్రేడియంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఎప్పుడైనా మిస్ అయిపోయాయి అనుకోండి, విండోలోకి వెళ్ళండి. విండోలోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్వాచెస్ అంటే ఇక్కడ కలర్స్ అన్నీ ఉంటాయి. ఈ స్వాచెస్ మిస్ అయిపోయింది అనుకోండి, ఇది మిస్ అయిపోయింది, మీరు ఏం చేస్తారంటే విండోలోకి వెళ్ళి ఇక్కడ స్వాచెస్ ఆన్ చేసి పెట్టుకొని మళ్ళీ మీకు వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే.